గుడివాడ 15, మచిలీపట్నం 26. గుడివాడ అయితే వచ్చేసాం. లైట్ వర్షం పడుతుంది ఇక్కడైతే. గుడివాడ రైల్వే స్టేషన్ దగ్గర. గుడివాడ రైల్వే స్టేషన్ ఈ గుడివాడ రోడ్ల పరిస్థితి ఇది. పట్ట మన బ్లూ పట్ట ఉంటే మన బండిది ఇచ్చాము, దాని మీద ఇంకో పట్ట వేసాం, కట్టేశాడు. ఓకే ఫ్రెండ్స్, మనకైతే లోడ్ అయితే అయిపోయింది. గుడివాడ మళ్ళీ మనం పొద్దున్న లోకల్ ట్రిప్ వేసాం కదా, అది అయిపోయింది. పేపాలు అక్కడే దింపేసి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ మన 20 లీటర్ల డ్రమ్ములు అయితే వేసుకొని గుడివాడ అయితే మనం బయలుదేరుతున్నాం. బండి లోడ్ అయిపోయింది, బయలుదేరుతున్నాను. మనకి వచ్చేసి ఇప్పుడు మా ఫ్రెండ్ బండి ఒకటి చెప్పా కదా, కిరాయి చెప్పాడు ఇంటి సామాన్లు తెనాల దగ్గర, కానీ అదైతే క్యాన్సిల్ అయిపోయింది, వేరే బండికి చెప్పేశాను. ఇది ఏంటంటే మనకి డైలీ ఖాతా కాబట్టి, ఇక మనకి ఇది డైలీ ఖాతా కాబట్టి మనకు తప్పదు. ఇక అలాంటి మధ్యలో వచ్చినప్పుడు మనం వదిలేసుకోవాల్సి వచ్చింది. ఖాళీగా ఉంటే మనం అలాంటివి వదలం. కాకపోతే మనకి మరి ఇప్పుడు తప్పదు కాబట్టి వదిలేసి వచ్చింది. చల్లపల్లి ఒక కిరాయి ఉంది, మొన్న క్యాన్సిల్ అయిపోయింది శనివారం. అదైతే ఆయన కూడా ఇవ్వాలే చేశాడు. కొద్దిగా ఆయనకైతే రిక్వెస్ట్ చేశాను, కొద్దిగా సాయంత్రం దాకా ఆగన్నా, కొద్దిగా ఇది దింపేసి వచ్చేస్తాను, కొద్దిగా అర్జెంట్ ఇది బాగా, కొద్దిగా సాయంత్రం దాకా అంటే సరే వచ్చి ఫోన్ చేయన్నాడు. నాకు తెలిసి అది ఉండొచ్చు ఉండకపోవచ్చు. సాయంత్రం వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే ఆయన ఏమంటాడో చూద్దాం సాయంత్రం. ఇప్పుడైతే మనం ఇక టైం వచ్చేసి 2 అయింది. గుడివాడ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు దించుకుంటారు. మనం గుడివాడ ఇక్కడ నుంచి 50 కిలోమీటర్లు మినిమం, 1.5 అయినా పట్టిద్ది. ఆ రోడ్డు కొద్దిగా బాగాలేదు కాబట్టి 1.5 అయినా పట్టిద్ది. మనం ఇక ఈ విజయవాడ ఇదంతా దాటుకొని వెళ్ళేసరికి 1.5 పట్టిద్ది. 1.5 అక్కడ ఒక అరగంట పొంది దించుకున్నా 2 గంటలు 4, మళ్ళీ అటు నుంచి 5 వచ్చేస్తే సరిపోయిద్ది. 5-6 వచ్చి ఫోన్ చేస్తానని చెప్పాను చల్లపల్లి కిరాయికి. అది కానీ ఉంటే ఓకే, లేకపోతే మనం చేసేది ఏం లేదు. ఇంకా ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది మనకి. భోజనం కూడా చేయలేదు, పొద్దున్న టిఫినే చేశాను. వస్తే అన్ని కిరాయిలు ఒకసారే వస్తాయి, లేకపోతే మొన్న 10 రోజులు, వారం 10 రోజుల నుంచి ఖాళీ. లాంగ్ ట్రిప్ ఏదైనా చూద్దాం అనుకుంటున్నాను. లాంగ్ ట్రిప్ అటు వైజాగ్ కానీ, హైదరాబాద్ కానీ, నెల్లూరు కానీ ఏదైనా తగిలితే ఒక 5 రోజులు 6 రోజులు అటే తిరిగి, ఎందుకంటే కిస్తీ టైం వచ్చేస్తుంది, ఇవన్నీ చూసుకోవాలి. ఇంక చాలా డబ్బులు అయిపోయినాయి మనకి. ఇప్పుడు ఈ పెయింట్ వేసిన ఆయన దగ్గర మనం హైదరాబాద్ నుంచి చేసుకొచ్చాం, ఆ డబ్బులు అయిపోయినాయి. ఒక 5,000 7,000 5,000 దాకా అయిపోయినాయి. ఇంకా అంత హైదరాబాద్ ఇటు నుంచి చేసుకెళ్ళింది మా గోడౌన్ దగ్గర నుంచి చేసుకెళ్ళాను. అదే మా ఇంకో బండి ఉంటుంది కదా, ఆ ఆఫీస్ దగ్గర నుంచి చేసుకెళ్ళి వాళ్ళు ఒక 4,000 అయిపోయినాయి. ఎప్పటికి ఇస్తారు, మన అవసరానికి అయితే ఎవరు ఇల్లు అవసరం అయిపోయిన తర్వాత ఇస్తారు. ఈలోపు బంకులో డీజిల్ అయితే కొట్టించేసుకొని వెళ్ళిపోదాం. ఈ బంకు ఖాళీ లేదు, అలాగే ఇంకో బంకు ఉంది, ఆ బంకు దగ్గరికి అయితే వెళ్దాం. డీజిల్ అయితే కొట్టించేసాం. ఇది ఎక్కువ కాదు మనకి, నాకు తెలిసి 1000 రూపాయలు డీజిల్ అయితే సరిపోయింది. అందుకే 1000 రూపాయలు కొట్టించా డీజిల్. నుంచి ఎనికాపాడు నుంచి తాడిగడప, కంటిపాడు టోల్గేట్ వాడు తగిలింది మనకి. టోల్గేట్ నుంచి వెళ్ళిపోవాలి. దగ్గర కాదు, రోడ్డు బాగుంటుంది. ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి రోడ్డు బాగోదు.
రైట్కి వెళ్ళిపోవాలి. రైట్కి వెళ్ళిపోతే ఇక తాడిగడప నుంచి ఇక డైరెక్ట్ ఒకటే మన పామర్ దాటిన తర్వాత మళ్ళీ మనం లెఫ్ట్కి వెళ్ళాలి. బందర్ రోడ్ అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి ఒకటే హైవే, మనకు ఒక 30 కిలోమీటర్ల దాకా ఒకటే హైవే. ఇక అక్కడ నుంచి మనం మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళాలి. తాడిగడప సెంటర్కి. తాడిగడప ఊరు అయితే రైట్ సైడ్ ఉంటుంది. ఇది వచ్చేసి డైరెక్ట్ వెళ్తే మచిలీపట్నం. రైట్ సైడ్ అంతా కంకిపాడు. ఈ కంకిపాడు దాటిన తర్వాత మనకి పామర్ వస్తుంది. పామర్ దాటంగానే మనం లెఫ్ట్కి అయితే వెళ్ళాలి. కొద్దిగా వర్షం వచ్చేటట్టు ఉంది, మబ్బులు అయితే ఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు దాకా ఎండ, విపరీతమైన ఎండ. ఇప్పుడు కొద్దిగా మబ్బులు ఉన్నాయి. వర్షం పడితే బాగుంటుంది. వారం రోజుల నుంచి అసలు మామూలుగా ఎండ లేదు, ఇరగదీస్తుంది. ఎండాకాలం ఎండలాగా ఉంది, అసలు వర్షాకాలంలో లేదు. మబ్బులు మాత్రం ఫుల్గా ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇదంతా హైవేనే, 30 కిలోమీటర్ల దాకా. మనకి 30 ఉండదు, ఒక 20 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల లోపు. మచిలీపట్నం పామర్ రైట్ సైడ్. కింద నుంచి వెళ్ళి రైట్ సైడ్ వెళ్తే పామర్, స్ట్రైట్కి వెళ్తే మచిలీపట్నం. ఈ పామర్ కొద్దిగా దాటంగానే మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు గుడివాడ. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్లు ఎంత ఉంటుంది, 15-18 కిలోమీటర్లు గుడివాడ అంటే. పామర్ 3, గుడివాడ 15, మచిలీపట్నం 26. అక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోవాలి గుడివాడ. కొద్దిగా మంచినీళ్ళైనా తాగెళ్దాం, బాగా ఇదిగా ఉంది. ఇక్కడైతే రోడ్డు అయితే వేస్తున్నారు. రోడ్డు మొత్తం అంటే డబల్ రోడ్డు వేస్తున్నారు. ఇంతకుముందు సింగిల్ రోడ్డు ఉండేది, చిన్న రోడ్డు. ఇదైతే కొద్దిగా పెద్ద రోడ్డు వేస్తున్నారు, డబల్ రోడ్డు. ఇది వేస్తే కానీ గుడివాడకి కొద్దిగా మంచి రోడ్డు ఉండదు. ఇక అటు నుంచి కంకిపాడు మీద నుంచి అటు ఒక రూట్ ఉంది, కానీ ఆ రోడ్డు బాగా కొట్టుకుపోయింది, అస్సలు బాగాలేదు రోడ్డు అది. ఇంకెప్పుడు వెళ్ళినా ఈ రూట్లోనే వెళ్తాం మనం. భీమవరం అటు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు, లైట్ లోడ్ ఉన్నప్పుడు ఇలాగా ఇటే వెళ్ళిపోతాం. ఈ రోడ్డు ఎప్పుడు కంప్లీట్ అయితే కానీ, ఈ రోడ్డు అయితే కానీ కొద్దిగా బాగుంటుంది గుడివాడకి. మధ్యలో ఇంకా వేస్తున్నారు, కొద్దిగా అయిపోయింది. అంతా కొద్దిగా బాగానే ఉంది, మధ్యలో వేస్తున్నారు. ఇలాగే కానీ రోడ్డు అంతా అయిపోతే మనకి కొద్దిగా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఎంత లోడ్ వేసుకొచ్చినా ఇబ్బంది ఉండదు గుడివాడ దాకా. ఇంకా భీమవరం రోడ్డు కూడా వేస్తున్నారు, కానీ అది ఎన్ని సంవత్సరాలుగా అయిద్దో తెలియదు. మనకైతే గుడివాడ దాకా అయితే కొద్దిగా బాగానే ఉంటుంది ఈ రోడ్డు కానీ అయిపోతే. గుడివాడ అయితే వచ్చేసాం. లైట్ వర్షం పడుతుంది ఇక్కడైతే. ఎన్ని రోజులకు పడిందో మరి వర్షం. చాలా రోజులకి వర్షం చూసాం, అంటే ఒక వారం రోజులకి అయితే వర్షం చూసాం. ఇప్పుడు దాకా మళ్ళీ ఎండ వచ్చేసింది. ఇక్కడ నుంచి మనం గేట్ దాటిన తర్వాత లొకేషన్ పెట్టాలి, గుడివాడ రైల్వే స్టేషన్.
ఇదిలోనే ఉంటుంది. గుడివాడ రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కడ దింపాలో తెలియదు. మనం అయితే వెనక వైపు వచ్చినట్టున్నాం. ఎదరికి వెళ్ళాలి. గుడివాడ రైల్వే స్టేషన్. కొద్దిగా ఒక్క కిలోమీటర్ అవతలే వర్షం గట్టిగా పడింది. ఇదేమో ఎండ ఫుల్గా. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇలా అడగదా, ఫోన్ చేద్దాం. గుడివాడ రైల్వే స్టేషన్ చుట్టూ తిరిగి వచ్చాం. మనకైతే ఇప్పుడు గుడివాడలోకి వచ్చిన తర్వాత 2 పాయింట్లకి అయితే చెప్పాడు. అంటే దగ్గరే ఒక 2 కిలోమీటర్లు. మనం ఫస్ట్ అవతల వైపు వెళ్ళాం గుడివాడకి. ఇప్పుడు ఆయన అన్నారు మళ్ళీ ఫోన్ చేసి ఎంట్రన్స్ వైపు రావాలి, మనమేమో వెనకమాల వైపు వెళ్ళిపోయాం. ఆయన మళ్ళీ ఫోన్ చేసి ఎదర వైపు వచ్చేయండి, ఎదర వైపు వచ్చేస్తే దింపేసుకుంటారంటే సరే అని మళ్ళీ ఎదర వైపు వచ్చాం. ఇక్కడ ఒక 70-80 దించారు. ఇంకొక 20-25 ఎన్నో ఉన్నాయి మన బండిలో డ్రమ్ములు. మొత్తం 100 డ్రమ్ములకి 25 ఎన్నో ఉన్నాయి. ఆయన వస్తా అన్నాడు బండిలో. మళ్ళీ మనం అయితే ఇక 2 పాయింట్ దగ్గరికి అయితే వచ్చాం. 2 పాయింట్ దగ్గర వచ్చేసి ఒక 25-30 ఉన్నాయి చెప్పా కదా, అవి దించేయాలి. రైల్వే గేట్ ఒకటి పడింది, గేట్ దాటి మన బండి అయితే ఖాళీ అయిపోయింది. మనం అయితే బయలుదేరిపోయాం విజయవాడ. ఇప్పుడు వచ్చే టైం వచ్చేసి 6 అవుతుంది. 10 నిమిషాల దగ్గర చాలా లేట్ అయిపోయింది. మనం ఎప్పుడో 4ంటికి వచ్చాం గుడివాడ. 4-4:15 ఎన్నింటికి వచ్చాం. టైం వచ్చేసి 6 అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే మనకి చల్లపల్లి కిరాయి అని చెప్పాను కదా, అదైతే ఆయన ఫోన్ చేశాడు. అది వేరే బండికి దేనికి పెట్టలేదు, మనకే ఉంచాడు కిరాయి. అయితే ఆయన రేపు నేను అనుకున్నా 6ంటికల్లా వచ్చేస్తానని చెప్పా కదా, ఒకవేళ కుదిరితే. అవసరం లేదులే, నిదానంగా రా, రేపు పొద్దున్నే పెట్టుకుందాం, పొద్దున్నే పెట్టుకొని రేపు సాయంత్రానికి అయిపోయిద్ది. బండి చూడు ఎట్ట తిప్పాడు అసలు. రేపు సాయంత్రం సరిపోద్ది, కంగారేం లేదులే, ఇప్పుడు వచ్చినా సరే లోడ్ అవ్వదు, రేపు పొద్దున్నే వచ్చేసి అక్కడికి. అంటే అది వచ్చేసి 3 దగ్గర లోడింగు. అంటే అక్కడ ఒక 50 బాక్సులు, అక్కడ ఒక 50 బాక్సులు, అక్కడ ఒక 20 ఎన్నో అన్నాడు. 3 దగ్గరలో అవ్వదు కదా. ఇప్పుడు శివ రేపు పొద్దున్నే వేసుకుందాం. అవును పొద్దున్నే ఎత్తాడు. ఇది 1 వే అంట, మనకు తెలియదుగా. మనం వెళ్ళిపోయాం ఆ రోడ్డు మీదకి వచ్చేసి ఆపేసి వెనక్కి వెళ్ళిపోయాం. మంచిదా అలా చెప్తే, మనకు తెలియదు కాబట్టి. తెలిస్తే మనం ఎందుకు వెళ్తాం. ఈ గుడివాడ రోడ్ల పరిస్థితి ఇది. రోడ్డు అసలు బాగోదు, వరస్ట్. బాబాయ్ ఏంటో అంగరంగ వైభవంగా చూస్తున్నాడు. మొత్తానికి మనం అయితే విజయవాడ అయితే వచ్చేసాం. ఇక ఇదైతే తాడిగడప సెంటర్ ఇద్దరు చెప్పా కదా, తాడిగడప సెంటర్. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళిపోదాం. అయితే మన చిన్న బండి అన్నమాట విశాఖపట్నం అయితే వెళ్తుంది, లోడ్ అవుతుంది మా గోడాన్ దగ్గర. అక్కడికి వెళ్ళి మన పట్టా ఒకటి ఇచ్చేసి వాళ్ళకి, ఆ బండి పట్టా కట్టించేసి ఆ బండిని పంపించేసి మనం ఇంటికి వెళ్ళిపోవాలి. అది కంపెనీ లెక్క. అది ఫుల్ ట్రాఫిక్. పెనమలూరు ట్రాఫిక్ అవుట్ పోస్ట్ కొత్తగా పెట్టినట్టు ఉంటారు, ఇంతకుముందు లేదు. సూపరు. మధ్యలో దూరకపోతే ఏమొచ్చిందన్నా మీకు.
బండికి అయితే లోడ్ అయితే చేసారు. మొత్తం పట్ట మన బ్లూ పట్ట ఉంటే మన బండికి ఇచ్చాము, దాని మీద ఇంకో పట్ట వేసాము, కట్టేశాడు. బాగానే ఉందిలే. విశాఖపట్నం వెళ్ళాలి, జాగ్రత్తగా వెళ్ళాలి, కొద్దిగా హైట్ వచ్చింది. విజయవాడలో అయితే ఫుల్ ట్రాఫిక్ మొత్తం ఆగిపోయింది. ఇప్పుడు దాకా మనకైతే రావట్పాడు, ఎనికాపాడు నుంచి రావట్పాడు రింగు దగ్గరికి గంట టైం పట్టింది మనకి. ఇక్కడ అనమాట మన ఇక్కడ రావట్పాడు నుంచి మన నొన్నెళ్ళ దారిలోకి వచ్చేసరికి ఇక్కడ లారీలన్నీ ఆపేశారు. ఇదంతా క్లియర్ అయ్యేసరికి ఎంత టైం పట్టిద్దో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ మనం రేపు చల్లపల్లి వీడియోలో అయితే కలుద్దాం. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలా పెట్టుకుంటే మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, జై హింద్, జై డ్రైవర్.